అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మొహమ్మద్ రఫీ, కన్సల్టెంట్ ఆర్థో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, జిఎస్ఆర్ హాస్పిటల్ నంద్యాల. ఈరోజు నేను ఒక చిన్న కేసు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక 6 ఇయర్స్ అబ్బాయి కింద పడినాడు. వాళ్ళ పేరెంట్స్ కింద పడిన వెంటనే నాటుకట్టు తీసుకెళ్ళినారు. వాళ్ళు దెబ్బలేసి గుడ్డేసి టైట్గా చుట్టినారనమాట. చుట్టిన 2-3 రోజులకే విపరీతమైన నొప్పి వస్తే నా దగ్గరకు తీసుకొచ్చారు వాళ్ళు. కట్టు విప్పదీసి చూస్తే చెయ్యి అంతా బొబ్బలు వచ్చినాయి, స్కిన్ అంతా నల్లగా అయిపోయింది. అసలు మూమెంట్ అనేది లేదనమాట. అంటే ఈ వేలు మూమెంట్ అనేది లేదు. చిన్నపిల్లలలో నాటుకట్టు కట్టడం కరెక్టేనా? ఇది సరైన పద్ధతా కాదా? దీని గురించి మనం మాట్లాడుకుందాము. నాటుకట్టుతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది, అసలు ఎందుకు మూమెంట్ లేదు అంటే, టైట్గా కట్టడం వల్ల రక్త ప్రసరణ జరిగే రక్తనాళాలు ఒత్తుకుపోయి రక్తం సప్లై తక్కువైపోయి నరాలకు కండరాలకు ఆ మజిల్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ మజిల్స్ మూమెంట్ అనేది దెబ్బతింటుంది. నష్టము ఎంతవరకు జరుగుతుందంటే, అది మనకు పర్మనెంట్ డిజేబిలిటీ రావచ్చు. అంటే కన్సర్న్ పార్ట్ చెయ్యికి కానీ కాలుకి కానీ. ఇంకా ఎక్కువ మనం ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రక్త ప్రసరణ పెరగకపోతే చెయ్యి కానీ కాలు కానీ ఆ భాగం వరకు తీసేయాల్సి రావచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు నాటుకట్లకు పోకుండా వాళ్ళకు క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్స్ సర్జన్ దగ్గర తీసుకెళ్ళి సరి అయిన సలహాలు పాటించి వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి. థ్యాంక్ యూ.